ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనుల అభివృద్ధి కార్యక్రమాలను అధికారులతో చర్చించారు. పంచాయతీ రాజ్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మనకు ఈ మండలంలో చాలా రోడ్స్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు అన్ని వర్క్స్ అయిపోవాలి. దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా నాయుడుపేట మండలంలో కూడా కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా ఇరిగేషన్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు ఇష్యూస్ ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ గురించి అలాగే ఈ స్కీమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ జనాల్లోకి వెళ్ళేలాగా కూడా దాన్ని ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇప్పుడు దోమలు ఎక్కువ అవడం వల్ల ఎక్కువ మనకు విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా డ్రోన్ ద్వారా కూడా మనం ఇప్పుడు స్ప్రే చేపిస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి. అవన్నీ కూడా కొంచెం హెల్త్ కేర్ క్యాంప్స్ అవి కూడా పెట్టి మెడిసిన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ఏవేవైతే లేవో అవన్నీ కూడా మాకు లిస్ట్ అవుట్ చేస్తే మేము సార్ట్అవుట్ చేస్తాను. అలాగే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి. నేను సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను కాబట్టి ఎలాంటి వచ్చినా సరే నేను సాల్వ్ చేయడానికి మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు డెవలప్మెంట్ కోసం అన్ని ఇప్పుడు సీసీ రోడ్లు కూడా చాలా వరకు మనం చేసుకున్నాము. ఇంకా ఏవి డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ అన్నీ కూడా మనం ఏప్రిల్ తర్వాత నుంచి కూడా అన్ని శాంక్షన్ చేసుకుంటాము. సో డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అధికారులు అందరూ కూడా మంచిగా పనిచేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను.